అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరోసారి జీవో నంబర్ 29 వివాదం తెరపైకి వచ్చింది. సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు 320 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవో నంబర్ 29ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందంటూ ఆరోపించింది. అల్లూరి ఏజెన్సీలో జీవో నంబర్ 29పై రాజకీయ సామాజిక వివాదం ముద్దవుతోంది. సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు 320 ఎకరాల భూమి కేటాయింపై ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 1/70 చట్టం, పేసా చట్టం, గిరిజన సలహా మండలిలో టీఏసీ ఆమోదం లేకుండానే నిర్ణయం ఎలా తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. పాడేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పల నరసయ్య మాట్లాడుతూ జీవో నంబర్ 29ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాయ్ సమాచారం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన భూములకు అన్యాక్రాంతం చేసే కుట్ర ఈ నిర్ణయం వెనుక దాగి ఉందని ఆయన ఆరోపించారు. సత్యసాయి జిల్లాలో భూములు ఇస్తామని ప్రభుత్వం చెబుతుండడం వెనుక కుట్ర దాగుందని విమర్శించారు. గిరిజనులు రాజ్యాంగబద్ధ హక్కులకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఇప్పటికే జారీ చేసిన జీవో నంబర్ 29ను వెంటనే సంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే గతంలో మాదిరిగానే మరో ఉద్యమానికి సిద్ధమవుతామంటూ హెచ్చరించారు. జూలై 24న జీవో నంబర్ 29ని జారీ చేసింది. ఇది అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీవో. అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చూస్తున్న అటవీ శాఖకు సంబంధించిన జీవో ఇది. ఈ జీవో సారాంశం ఏంటంటే జీకేవీధి మండలం సీలేరులో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 320 ఎకరాల భూమిని జెన్కో సంస్థకు అప్పగిస్తూ ఈ జీవో జారీ చేస్తారు. ఆ భూమిలో ఎవరు ఉన్నా వారిని ఖాళీ చేయమని చెప్పి దీని జీవో సంబంధించి సారాంశం ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఆదివాసీ హక్కుల చట్టాలు అమలు చేస్తామని చెప్తూనే మరో పక్క చట్టాలు హక్కులను ధిక్కరించి రకంగా జీవో జారీ చేశారు. ఈ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఏరియాలో 170 చట్టం ఉంది, పీసా చట్టం ఉంది, ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఉంది. ఇది కాకుండా ఈరోజు అత్యున్నతమైన ఒక రాజ్యాంగబద్ధమైన ఒక వేదిక టీఏసీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఉంది. ఇక్కడ ఎక్కడ తీర్మానం చేయకుండా, ఎక్కడ ఆమోదం లేకుండా ఈరోజు అడ్డగోలిగా ఈ జీవో జారీ చేయడం వెనకాల ఏముందో ప్రభుత్వం చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు ఈ జియో అనుకొని ఉన్న జీకేవీధి సీలేరు ప్రాంతంలో సుమారు 4 గ్రామాల భారత్ నగర్ కానీ, శాండ్ క్వారీ కానీ, లేదా టీఆర్సీ కాలనీకి సంబంధించి కానీ ఈ గ్రామాల సుమారు 300 కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపు 40 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాయి. వాళ్ళకి ఏ ఒక్కరికి అటవీ హక్కుల పట్టా ఇవ్వలేదు. వారి భూమికి సంబంధించి వ్యక్తిగత హక్కుపత్రం ఇవ్వలేదు, ఉమ్మడి హక్కుపత్రాలు ఇవ్వలేదు. ఈరోజు అడ్డగోలిగా వాళ్ళని ఖాళీ చేసి భూములన్నీ అప్పగించాలని చెప్పి జీవో జారీ చేయడం చాలా దారుణమైన విషయం. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము 170 అమలు చేస్తాం, అనుమానం వద్దని చెప్పాడు. ఆయన చెప్పిన రెండో రోజే ఈరోజు 170ని ధిక్కరిస్తూ ఈ రకమైన జీవో జారీ చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు చాలా స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ హక్కుల చట్టాలు ధిక్కరించే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సిందని చెప్పి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.